ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు. ఈరోజు మనం కారణాంకాల గురించి మరికొంత తెలుసుకుందాం. అంటే ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు ఇలా మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు క్లాస్లో మనం కారణాంకాల గురించి అర్థం చేసుకున్నాం. ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం. ఒక ఉదాహరణ ద్వారా పునశ్చరణ చేసుకుందాం. 12 యొక్క కారణాంకాలు కనుక్కుందాం. 1 × 12 = 12, 2 6 12, 3 4 12. కాబట్టి 12 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 12 అవుతాయి. ఒక సంఖ్యను పొందడానికి మనం గుణించే సంఖ్యలనే కారణాంకాలు అంటారు. ఉదాహరణకి 2 మరియు 3ను గుణిస్తే 6 అవుతుంది. అంటే ఇక్కడ 2 మరియు 3లు 6 యొక్క కారణాంకాలన్నమాట. కారణాంకాల యొక్క కొన్ని ఆసక్తికరమైన ధర్మాలని చూద్దాం. ఇక్కడ చూడండి, 1 నుంచి 10 వరకు గల సంఖ్యల కారణాంకాలు ఇవ్వబడ్డాయి. 1 యొక్క కారణాంకాలు ఏవి? 1కి ఒకే ఒక కారణాంకం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది 1 మాత్రమే, అంటే అదే సంఖ్య అవుతుంది. జాగ్రత్తగా చూస్తే కొన్ని సంఖ్యలకి 2 కారణాంకాలు ఉన్నాయి. అవి 1 మరియు అదే సంఖ్య. చూడండి, 2కు గల కారణాంకాలు 1 మరియు 2, 3కు గల కారణాంకాలు 1 మరియు 3, అదేవిధంగా 5 యొక్క కారణాంకాలు 1 మరియు 5. ఇలా ఇంకా కొన్ని సంఖ్యలు 11, 13 మొదలైన వాటికి గల కారణాంకాలు కూడా 1 మరియు అదే సంఖ్యగా ఉన్నాయి. ఇటువంటి సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటారు. 1 తప్ప మిగిలిన సంఖ్యలకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఇంకా కొన్ని సంఖ్యలకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. ఉదాహరణకి 4కి 3 కారణాంకాలు ఉన్నాయి. అవేమిటి? 1, 2 మరియు 4. అదేవిధంగా 6కి 4 కారణాంకాలు ఉన్నాయి. అవి 1, 2, 3 మరియు 6. కాబట్టి 4, 6, 8, 9, 10 మొదలైన సంఖ్యలకి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. ఇటువంటి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. దీనిని బట్టి మనం ఈ విధంగా చెప్పచ్చు: 2 కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. మరి 1ని ఏమంటారు? ఇది సంయుక్త సంఖ్య లేదా ప్రధాన సంఖ్య? చూద్దాం. 1కి 2 కారణాంకాలు లేవు కనుక అది ప్రధాన సంఖ్య కాదు. 1 × 1 = 1. 1కి 2 కంటే ఎక్కువ కారణాంకాలు లేవు కాబట్టి అది సంయుక్త సంఖ్య కూడా కాదు. 1కి ఒకే ఒక కారణాంకం ఉంది, అంటే దానికదే కారణాంకం. కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు. అంటే ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాని సంఖ్య 1 అన్నమాట. ఇప్పుడు మీరు ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా. సాధన చేయండి, నేర్చుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.